తెలంగాణ ఇంధన రంగంలో సింగరేణి క్యాలరీస్ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసుకుంది. ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి బొగ్గుతో నిండిన తొలి రైల్వే రేక్ విజయవంతంగా తెలంగాణకు చేరుకోవడంతో సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు తెలంగాణలోని గనుల నుంచి బొగ్గు తవ్వి రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసిన సింగరేణి తొలిసారిగా మరో రాష్ట్రంలో తాను అభివృద్ధి చేసిన బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును వేల కిలోమీటర్ల దూరం తరలించి తెలంగాణలోని తన థర్మల్ విద్యుత్ కేంద్రానికి తీసుకురావడం సంస్థ కీర్తి ప్రతిష్టలను పెంచే అంశంగా చెబుతున్నారు. ఒడిశాలోని అంగోల్ జిల్లాల్లో ఉన్న నైని బొగ్గు బ్లాక్ నుంచి బయలుదేరిన ఈ తొలి రైలులో మొత్తం 59 వ్యాగన్లలో సుమారు 4000 టన్నుల G10 గ్రేడ్ నాణ్యమైన బొగ్గును తరలించారు. సుమారు 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ రైలు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు చేరుకుంది. థర్మల్ విద్యుత్ కేంద్రంలోకి రైలు ప్రవేశించగానే సింగరేణి అధికారులు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అధికారులు దీనిని సంస్థ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఘటన కేవలం ఒక రైల్వే రాక మాత్రమే కాదు, సుమారు 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక సుదీర్ఘ ప్రయాణానికి ఇది విజయవంతమైన ముగింపు. అదే సమయంలో కొత్త దశకు నాంది కూడా. 2015 ఆగస్టు 13న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించింది. బొగ్గు గనుల కేటాయింపులో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానంలో భాగంగా ఈ బ్లాక్ సింగరేణికి లభించింది. అయితే గనుల అభివృద్ధి అంత తేలికైన ప్రక్రియ కాదు. భూసేకరణ, అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు, గని ప్రణాళిక ఆమోదం, రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక దశలను పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ కారణాలతో ప్రాజెక్టు అమలు కొంత ఆలస్యమైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది. పరిపాలనా అనుమతులను వేగవంతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం కొనసాగించింది. సింగరేణి యాజమాన్యం కూడా గని అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. ఫలితంగా 2025 ఏప్రిల్ 16న నైని గనిలో అధికారికంగా బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అక్కడ తవ్విన బొగ్గు తెలంగాణకు చేరుకోవడం ప్రాజెక్టు కార్యరూపం దాల్చినట్లు స్పష్టం చేస్తోంది. నైని బొగ్గు గని సింగరేణికి అత్యంత విలువైన ఆస్తిగా భావిస్తున్నారు. ఈ గనిలో సుమారు 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. దాదాపు 36 సంవత్సరాల పాటు ఉత్పత్తి కొనసాగే అవకాశముందని సాంకేతిక అంచనాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది 10 మిలియన్ టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ గనికి ఉంది. ముఖ్యంగా G10 గ్రేడ్ నాణ్యమైన బొగ్గు లభించడం వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఇది ఎంతో అనుకూలం. నైని గని నుంచి వచ్చే బొగ్గు ప్రధానంగా మంచిర్యాల జిల్లా జైపూర్లోని 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు వినియోగించనున్నారు. 2 యూనిట్లుగా పనిచేస్తున్న ఈ ప్లాంట్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పరిణామాన్ని ఇంధన రంగానికి మైలురాయిగా అభివర్ణించింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నైని గని నుంచి తొలి బొగ్గు తెలంగాణకు చేరుకోవడం రాష్ట్ర ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసే పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని బొగ్గు బ్లాక్లను సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. కాలక్రమేణా ఆధునిక మైనింగ్ సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలోనే ప్రముఖ బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఎదిగింది. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులు అభివృద్ధి చేసి అక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును తెలంగాణకు తీసుకురావడం మాత్రం సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి.